గడిచిన 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనూ ఈ రోజు అరుదైన అవకాశం సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ. ముఖ్యంగా ప్రజలు, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళ యొక్క వాయిస్ వినిపించే అవకాశాన్ని మనకి ప్రజలు కల్పించారు. కాబట్టి మనం ఏ పక్షంలో ఉన్నదానికంటే కూడా ప్రజల అవసరాలను గుర్తించి సభలో మాట్లాడి సమస్యలు తీర్చే విధంగా ఉండాలనేది నా ఆలోచన. అక్కడ పార్టీలకి గెలిచిన తర్వాత కానీ, ఇప్పుడు ఓడిపోతే మనం ఎలా సభలోకి వెళ్ళి మాట్లాడినవారు, గెలిచిన తర్వాత ఒక మంచి అవకాశాన్ని పాటు చేసుకోవడం అనేది వైసీపీ పార్టీలో మనం చూస్తా ఉన్నాం. ఒకళ్ళున్నా మాట్లాడొచ్చు, ఎదురున్నా మాట్లాడొచ్చు. ఇప్పుడు మేము కొత్తగా వెళ్ళామని మనం మాట్లాడే అవకాశం స్పీకర్ గారు ఇవ్వకుండా లేరు. అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. 24 మంది నిన్న మిగిలిపోతే 24 మందితో కూడా నిన్న మాట్లాడించే సందర్భం మీరు చూశారు. అంటే ముందు నుంచి కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. శాసనసభ్యులు అంటే ఈ రకంగా బిహేవ్ చేయాలి, హోందాగా ఉండాలి, ప్రజల సమస్యల్ని నిష్కల్మషంగా చర్చించండి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు అడగండి. మీ సమస్యని మంత్రిని నిలదీసి మాట్లాడండి. సమస్యని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ప్రతిపక్షం లేకపోయినా ప్రజల తరపున మనం పోరాడడానికి వచ్చామని చెప్పి మరి వాళ్ళు చాలా సున్నితంగా అందరికీ చెప్పడం కూడా జరిగింది. అందరూ సభ్యులు కూడా హోందాగా వ్యవహరించి సభలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇవాళ వాళ్ళ పార్టీని నష్టపోయేదానికంటే మాకు 40% ఓటు ఉందని చెప్పుకునే పెద్ద మనుషులు ఇవాళ 40% మంది జనానికి అన్యాయం చేశారని నేను చెప్తా ఉన్నా. మీ దగ్గర 40% ఉంటే వాళ్ళ వాయిస్ మీ సభలో ఎందుకు వినిపించలేదు? సభకు వస్తే సభలో మీరు ఎవరు చేసిన తప్పులు కానీ, మీరు చేసిన అరాచకాలు కానీ, మీరు చేసిన అవినీతి కానీ బయటకు వస్తే మీ దగ్గర సమాధానం లేదు. కాబట్టి అధికారుల దగ్గర మీ యొక్క అంకిల్ గారిటీ ఎంత ఉంది, మీరు ఏ రకంగా లిక్కర్ లో దోచుకున్నారో, లేకపోతే ఏ రకంగా మీరు ఇసుకలో దోపిడీ చేశారో, మరి ఏ రకంగా నిధులు మళ్లించి ఎస్టీ సప్లై నిధులతో సహా అన్నిటినీ డైవర్షన్ చేసి ఎవరికే ఇవ్వకుండా నా ఎస్సీలు నా బీసీలు అని మీరు మాట వరకే చెప్పారు. వాళ్ళకి వచ్చే నిధులు కూడా మీరు ఆ డబ్బులు కూడా మీరు వాడేశారనే విషయాన్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారని కూడా అక్కడ ఏ రకమైన ఇది లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా మీరు వాడుకోలేకపోయారు. జేఏ మిషన్ నుంచి 1000 కోట్ల రూపాయలు నిధులు వస్తే 2255 కోట్లు మాత్రం మీరు వాడుకున్నారు. అంటే విలేజ్ లో ఉన్న అన్ని ప్రాంతాలకి నీరు ఇచ్చేదే ఈ జల్ జీవన్ మిషన్. అన్ని పైప్ లైన్లు ఎప్పుడో పురాతనమైన అన్ని పోయినాయి. అవన్నీ మార్చబని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా మరి వాడుకోలేకపోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు తీసుకుని నిధులు లెక్కలు చెప్పకపోవడం, ఇవాళ పోలవరం ఆగిపోయే పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసే అవకాశాన్ని మాకు ప్రజలు కల్పించారు. ఆ వాయిస్ ని కూడా అందరూ కూడా మరి మనం సభలో వినిపించడం జరిగింది. ఇవాళ మా ప్రాంతంలో కాటన్ దొర గారు కట్టిన కాలువలు అన్ని కూడా పొల్యూట్ అయిపోతున్నాయి, మురుకాలలో తయారవుతున్నాయి. కనీసం దాంట్లో సిల్ట్ తీసి ప్రవాహానికి అనుగుణంగా కూడా మనం చేసుకోవాలన్నటువంటి పరిస్థితిలో అప్పుడు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ వ్యవహరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి అందరూ కూడా మరి ఇవాళ దానికి కూడా బడ్జెట్ లో పెట్టడం, ఎస్సీ ఎస్టీ ఏదైతే మీరు వదిలేశారో వాళ్ళందరూ కూడా 28,000 కోట్లు మీరు పెట్టడం, మరి పిఆర్ 18,000 కోట్లని కేటాయించడం, అన్ని కూడా ఇవాళ ఎంత 3,22,000 కోట్లను కూడా బ్రహ్మాండమైన బడ్జెట్, సామాన్య మనిషి కళ నెరవేరే విధంగా ఈ బడ్జెట్ చేపట్టడం జరిగింది. ఇదంతా చాలా సంతోషంగా మీరు అక్కడ మీ జనసేనలో చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు కొత్త వాళ్లే కాబట్టి మీ అందరికి ఎలా అనిపించింది? ఏమనుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు? సభ జరిగిన తీరు, సీనియర్స్ తో ఇంటరాక్షన్ ఎలా అనిపించింది? మాకు డెఫినెట్ గా సీనియర్లని ఎవరు అనుకోలేదు. శాసనసభ్యులంతా సోదరభావంతో మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి అది మీరు ఎలాగా ప్రశ్న అడగాలి, ఏ రకంగా ప్రశ్న తయారు చేయాలనేది పార్టీలు కూడా మీరు ఏదైనా ప్రశ్న అడగాలంటే ప్రశ్న అడిగి తీరుగానే ఒక ప్రైవేట్ క్లాస్ లాగా అందరికీ చెప్పారు. ఇవాళ చూస్తే నేను ఇవాళ 10 సార్లు మాట్లాడుంటాను అసెంబ్లీలో. నేను కొత్తగా వచ్చాను. ప్రజా సమస్యలను గణమైపోయే అవకాశం ప్రజలు కల్పించారు. ఆ ప్రజల మనోభావం దెబ్బతీయకుండా మనం అక్కడ వ్యవహరించవలసిన అవసరం శాసనసభ్యులుగా ఉంది. వాళ్ళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. శాసనసభ్యులు వైసీపీ పార్టీకి నష్టం జరగలేదు, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి, ఆ 11 కాన్స్టిట్యూన్సీలో ప్రజలకే నష్టం జరుగుతుంది. ఇవాళ మా కాన్స్టిట్యూన్సీలో నీళ్ళ గురించి మాట్లాడతాం, కాలువల గురించి మాట్లాడతాం, ఎర్రకాలువ గురించి మాట్లాడతాం, మరి ఏదైతే అవినీతి జరిగినటువంటి సొసైటీలో అవినీతి గురించి మాట్లాడాం. ఇవాళ ఫుడ్ అడల్టేషన్, ఫుడ్ అంతా కూడా కల్తీమయం అయిపోయింది, దానివల్ల జబ్బులు అవుతానని మాట్లాడే అవకాశం కల్పించారు. ఇవన్నీ కూడా గ్రేట్ గా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే మేము వెళ్ళి 7 నెలల కాలం అయింది. మీరు ఎప్పుడు కూడా మేము స్టడీ చేస్తా ఉన్నాం. మొదటి రోజు నుంచి ఏ రోజు కూడా సభకు మానకుండా చాలా కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగ మనం ఈ సభలో మాట్లాడాలి, ఏది మాట్లాడితే ఎక్కువ సమయాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సభలు జరుగుతున్నప్పుడు సభా సమయాన్ని వృధా చేయకుండా పాయింట్ సూట్ గా మాట్లాడే అవకాశం మా స్పీకర్లు అందరూ కూడా చెప్పారు. మీరు ఎక్కువ సమయం తీసుకోకండి,
మీ కాన్స్టిట్యూన్సీ లో సమస్యలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు కానీ మీరు అందరూ తెలియపరచమన్నారు. ఆ ప్రకారం మేము నడుచుకున్నాం. అదే విధంగా మంత్రులు కూడా చాలా ఓపికగా మరి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈ కేటాయింపులు ఏ రకంగా దీన్ని ప్రజలకి మనం సౌకర్యాన్ని అందజేయాలి, అలా ప్రతిదీ ఇవాళ నీరు లేదు విలేజ్ లో. సమస్యలు బాగా ప్రస్తావించడానికి మీకు సమయం దొరికింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు గారు చక్కగా నవ్వడం ఎప్పుడు లేనిది, పవన్ కళ్యాణ్ గారు చక్కగా దాన్ని కాంప్లిమెంట్ చేయడం, కేటగరైజేషన్ అంటే వర్గీకరణ విషయంలో పూర్తి క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వడం, ఎలా అనిపించింది ఇవన్నీ? డిఫరెంట్ గా చంద్రబాబు గారు చిన్నపిల్లలాగా నేను వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన కానీ పవన్ కళ్యాణ్ చిన్నపిల్లలాగా అన్ని మర్చిపోయి అలా అంత నవ్వడం, నేను ఇన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా సీరియస్ ఆయన. అలాంటిది ఈసారి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఈసారి ఖచ్చితంగా మంచి గవర్నెన్స్ ఇచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కూడా ఆయన యొక్క ఇంకొక 15 సంవత్సరాలు ఆయన చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఆయన అనుభవం బాగా ఇక్కడ అందరికి రాష్ట్ర ప్రజలు